ఇక రేవంత్ ఖేల్ ఖతం అయిపోయింది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఎమ్మెల్సీల ఎంపికలో, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఎంపికలో మొత్తం అధిష్టానమే చూసుకుంది. రేవంత్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టింది. రేవంత్ రెడ్డి స్వయంగా వేం నరేందర్ రెడ్డి కోసం ఎంత ట్రై చేసినా, తాపత్రయపడినా కూడా నరేందర్ రెడ్డికి అభ్యర్థిత్వం ఇవ్వడానికి అధిష్టానం అంగీకరించలేదు. రైట్. గోసల శ్రీనివాస్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఎంపికలో మొత్తం అధిష్టానమే ఎంటర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాలేదు అనేది చాలా స్పష్టంగా రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే ఆయన వ్యవహార శైలి కావచ్చు, అతను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నది కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనగణన ఉన్నది, జనగణన చేయాలనేది ఆయన కోరిక, కానీ దాన్ని కూడా తప్పుల తడకతో చేసినాం అనేది రాహుల్ గాంధీ యొక్క ఆలోచన, ఏఐసిసి ఆలోచన. అంటే అన్ని విధాలుగా చూసుకున్నప్పుడు పథకాల విషయంలో కావచ్చు, పాలసీల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, నువ్వు ఒంటెద్దు పొగడబోతున్నావు, నీ గ్రూపును పెంచుకుంటున్నావు. ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చిన ఒక గ్రూప్ ఉందో, వేం నరేందర్ రెడ్డికి ట్రై చేసిండు చాలా విపరీతంగా. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిండు. ఇప్పటివరకు 39 సార్లు పోతే దాదాపు 20 సార్ల 28 సార్ల కేంద్ర మంత్రులను మోడీని కలిసిండు, కానీ అందులో ఒక 4-5 సార్లు కూడా రాహుల్ గాంధీని కలవాలి. ఎందుకు గెలవలే అంటే ఆయన చేస్తున్న ఏదైతే చేష్టలు ఉన్నాయో ప్రజలకు కానీ, లేదా అంటే ఆ పార్టీ ప్రభుత్వానికి కానీ, లేదా పార్టీకి కానీ ఎట్లాంటి లాభం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి స్పష్టంగా పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పెద్దలు నమ్మట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అది 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 ఓపెన్ చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయన ఏమనుకున్న ప్రపోజల్స్ ఏవైతున్నాయో ఆ ప్రపోజల్ ఒక్కటి కూడా కాలే. ఒకవేళ ఆయన గెలిచినట్టయితే, హైకమాండ్ రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే, హైకమాండ్ కన్సర్న్ చేసినైతే వేం నరేందర్ రెడ్డికి రావాలి. తర్వాత ఇంకొక తను దొమ్మాట సంబంధించిన వాళ్ళకు ట్రై చేసి రావాలి, కానీ రాలేదు అంటే అర్థమైంది అక్కడ ఆయన చెల్లుబాటు అవుతలేదు. ఎందుకు చెల్లుబాటు అవుతుంది? ఆయన పరిపాలన మీద కేంద్ర ఏఐసిసి పార్టీకి ఇంట్రెస్ట్ లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కాదు, ఆయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. సో బయట కూడా రాజకీయ వర్గాల్లో ఇది ఎటువంటి చర్చకు తెరతీసింది? అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ చూసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెలెక్ట్ చేసిన తర్వాత మొత్తం ఆయన చేతుల్లో పెడితే పార్టీ సర్వనాశనం అవుతుందనే ఒక భావన క్రమంగా అధిష్టానానికి వచ్చినట్టు అర్థమవుతున్నటువంటి. ఎందుకు రీజన్, గతం ముఖ్యమంత్రి అయ్యే సమయంలోనే పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఈయన కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, ఈయనకున్నటువంటి భావజాలం వేరు అనేది చెప్పినటువంటి అంశం. కానీ అప్పుడు ఎలక్షన్ ఉన్నటువంటి మూడ్లో ఈయనను సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రిగా పెట్టారు. పెట్టిన తర్వాత క్రమంగా ఈయన యాటిట్యూడ్ గాను, ముఖ్యమంత్రి యాటిట్యూడ్ కాంగ్రెస్ భావజాలము, గాంధీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండటం లేదు. నిరంతరం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి సంబంధించినటువంటిది నిరంతరం ఢిల్లీ పోయి మోడీని కొనియాడడం, బడేబాయ్ అనడం, ఇటీవల కాలంలో మోడీ చాలా మంచోడు అని అనడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గమనించింది. క్రమంగా రాష్ట్రంలో బీజేపీ అలయన్స్, ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ దీనికి సంబంధించినటువంటి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఈయన ఇంటర్నల్గా రాజకీయం చేస్తున్నారనే ఒక అనుమానం పార్టీ హైకమాండ్కు రావటం జరిగింది. ఎట్లున్నా ఇది క్రమంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ వైపు క్రమంగా అదే పొరపాటు చేసినామని ఒక ఆలోచన పడే విధంగా హైకమాండ్కి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పడం కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు. ఢిల్లీలో దాదాపు అపాయింట్మెంటే ఇవ్వట్లేడు కదా, ఇన్ని నెలల నుంచి అపాయింట్మెంట్ ఇచ్చినా ఫోటో కూడా దిగనియట్లేడు. మోడీతో దిగిన ఫోటో వస్తుంది, కానీ రాహుల్ గాంధీ తోటి దిగినటువంటి ఫోటో రాహుల్ గాంధీ దిగనియట్లేరు.